హైదరాబాద్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ నెల 16 వరకు వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు కొనసాగనున్నాయి. చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రపంచానికే చదువు నేర్పిన వృత్తే చేనేత కళ అన్న మంత్రి వృత్తిని కాపాడుకుంటూనే కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల బతుకుదెరువు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి చేనేత రంగంలో ప్రపంచంతో పోటీ పడే మేలైన పద్ధతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో చేనేత రంగానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. చేనేత కార్మికుల బీమా కోసం 6 కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో 32 మంది చేనేత కళాకారులను సన్మానించారు. మన వృత్తిని కాపాడుకుంటూనే ఈ వృత్తికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ఇప్పుడున్నటువంటి పథకాలు, గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రారంభించారు, ఎన్నికల ముందు కొన్ని ప్రారంభించారు, అవి అరాకొరాగా ఉన్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు శాశ్వతంగా మంచి పథకాలు ఏవి ఉంటాయో వాళ్ళందరితో డిస్కస్ చేయండి, నేను కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం చేద్దాము, ఈ ప్రభుత్వానికి నేతన్న భారం కాదు, రైతానికి ఏ రకంగా చేస్తున్నామో నేతన్నకి అంతకంటే ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐఐహెచ్టి తోటి పాటు నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయానికి కూడా మనతోటి అనుసంధానం చేసి తప్పకుండా ప్రపంచంలో ఏదైతే నైపుణ్యత ఉంటుందో అది మన తెలంగాణలో ఉండాలి.